హాయ్ ఫ్రెండ్స్, మేము ఈరోజు వచ్చాం. కొండ దగ్గరికి వచ్చి రేపు ప్రేయర్ ఉంది. ఇక్కడ శుభ్రం చేసి రేపు పొద్దున 6 గంటల మేము వచ్చి పిల్లలతో పెద్దలతో వాళ్ళ కుటుంబ సభ్యులతో సంస్థలతో ఇక్కడికి వచ్చి ప్రేయర్ జరుపుకుంటున్నాం. ఇక్కడ నల్లబండ ఉంది. ఆ నల్లబండ గారికి పోయి మేము శుభ్రం చేయాలి. ఆ పాత్ర ఫ్రెండ్స్ చూడండి, పోతున్నాం. ఏంటో మీకు చెప్పా కదా, ఒక డ్రింకరు ఒక పాన్ పరగ చేసుకున్న డ్రింకరు. మేమిద్దరము ఆ అబ్బాయి అది వెనకొస్తున్న గుడ్లు పెట్టుకుని జార్జి నేను కనుక్కోలేకపోయాం. ఇక్కడ మారు మనసు పొందిన మా గూడూరు యాబాబు గారు ఆ నల్లరాయి కనుక్కుంటారు. చూడండి, దారి చూపిస్తారు మాకు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ప్రభా, మరి ఈ సమయంలో కొండ పరిచర్యకి వెళ్తున్నాం. ప్రభా, నీ యొక్క కృపలో మమ్మల్ని భద్రపరుస్తాం, నమ్ముతూ వస్తున్నాం. ఎలాంటి ఆటంకములు ఎదురుకాకుండా, ఎలాంటి శోధన ఎదురుకాకుండా దుష్టుడు దయచేరుతుడు. వీడియో ఉంది. కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, కన్నీళ్ళే పానములైనా, కఠిన దుఃఖ బాధలైనా, స్థితిగతులే మారినా, అవకాశం చేజారినా, మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. ఆస్తులన్నీ కోల్పోయిన, కన్నవారే కనుమరుగైన, ఊపిరే బరువైన, గుండెలే పగిలినా,
ఆస్తులన్నీ కోల్పోయిన కన్నవారే కనుమరుగైన ఊపిరే బరువైన గుండెలే పగిలిన యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనెను యెహోవా ఇచ్చెను. 2004వ సంవత్సరం నాకు ఒక దర్శనం ఇచ్చినాడు దేవుడు. ఆ దర్శనమును నేను అప్పుడు ఆ సమయంలో నేను గుర్తుపెట్టుకోలేదు. ఆ దర్శనం ప్రభు ఇచ్చిన దర్శనం మనం అందరం కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ మన గ్రామాన్ని నడుచుకుంటూ వస్తాం. కొండపైన ఇదే కొండ దర్శనం. ఆ కొండపైన కూర్చొని ఒక దుడ్డు కరెక్ట్ ఇదిగో మరి నాన్న ముందు వస్తున్నాడు, వెనకాల మన ప్రజలు వస్తున్నారు, నేను నాన్న వెనకాల నడుస్తూ వస్తున్నాను. ఆయన ప్రభు అడుగుతున్నాడు, నా గొర్రెలు ఎక్కడ, నా ప్రజలు ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు. ప్రభువా ఇదిగో ప్రజలు వస్తున్నారు, ప్రభు వస్తున్నారు అని చెప్పి నాన్న చెప్తాను. ఆయన దగ్గర ఉన్న కర్ర తీసి నా చేతిలో నా గొర్రెలను కాదు, నా గొర్రెలను తోలుకొని రాను అని చెప్పేసి దేవుని దర్శనం నాకు బయలుదేరింది. ఆ సమయంలో ఈ దర్శనం ఏంటంటే సేవకు సమర్పించుకోమని ఆ దర్శనం అనుకోలేదు. తర్వాత తిరిగి ఈ దర్శనం గురించి ఆయన మళ్ళీ జ్ఞాపం చేస్తూ వచ్చినాడు. మళ్ళీ నాకు శోధన ఎదురైనప్పుడు ఈ దర్శనం గుర్తు వస్తూ ఉంటుంది. దేవుడు అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా. నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధన ఆపను స్తుతించుట మానను, ఆరాధన ఆపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. విరచినావా మరణము జయించినావా, మరణము జయించినావా, మహిమతో నడలేసినావా, దేవా మాధుర్యంతను చేసినావా, మహిమతో నడలేసినావా, దేవా నాతో ఏకీభవించి ఒక 2 నిమిషాలు మనందరం కూడా ప్రార్థన చేసుకొని దేవుడికి స్తుతులు చెల్లించి మనం వెళ్దాము. అందరూ నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి, స్తుతులు చెల్లించండి. సజీవుడైన గొప్ప తండ్రి, మహోన్నతుడ మహాగండ పరిశుద్ర తండ్రి నాయన, బిగ్గరగా ప్రార్థన చేయండి, నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. తండ్రి నాయన ప్రభువా, అయ్యా ప్రభువా నాయన, మమ్మల్ని ప్రభువా ఈ నీ పునరుద్ధానం దినమును ప్రభువా మేమందరం కూడా జ్ఞాపకం చేసుకొని అయ్యా ఏ విధంగా అయితే ప్రభువా మీరు నాయన ప్రభువా మీరు వాగ్దానం చేసిన విధముగా నాయన ప్రభువా మీరు 3వ దినాన నాయన ప్రభువా మా పాపాల కోసం నాయన ప్రభువా మీరు తండ్రి నాయన సిలువ వేయబడి ఈ రోజు నాయన ప్రభువా పునరుద్ధరణుడిగా లేచి నాయన ప్రతి ఒక్క మానవాళికి నేను సజీవుడైనటువంటి గొప్ప దేవుణ్ణి యుగ వాళ్ళు సజీవుడని ప్రభువా తెలియజేసిన గొప్ప తండ్రి
మీకే వేళ స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ అదేవిధంగా ప్రభు నాయన ఈ చిన్న ప్రభు ప్రార్థనని జ్ఞాపకం చేసుకుంటే తండ్రి నాయన ప్రభు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆశ్రయించి దీవించండి. మేము నాయన ప్రభు మా పాపాలు కూడా ఆ విధంగా సిలువేయబడి మేము ఆత్మీయంగా ప్రభు పునరుద్ధానులుగా జీవించి మేము మా పరుగుని తొడుముచ్చంత వరకు ప్రభావ మేము ఆత్మీయంగా జీవించడానికి మాకు సహాయం చేయమని, అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నాయన ప్రభావ పేరు పేరును ఆశ్రయించి దీవించండి. అదేవిధంగా నాయన దైవజనులు అదే బాబుని అదేవిధంగా కుటుంబాన్ని ఆశ్రయించి దీవించండి. మీ చిత్తమైతే ప్రభావ మేము మరి ఒకసారి ప్రభావ మరి ఒక పర్యాయంలో మేమందరూ కలుసుకొని ఈ విధంగా మేము ఆత్మీయంగా మేము మీ సన్నిధిలో వచ్చి మిమ్మల్ని ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేశారని నమ్ముచు ఇప్పుడు మేము తిరిగి వెళ్ళిచుండగా క్షేమ పద్మనాడు వేడుకున్నాం తండ్రి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవించినప్పుడు ఎక్కువగా ఇష్టపడింది ఆ శిష్యులకు చూస్తే కొండ దగ్గర తీసుకుని వాళ్ళకు బోధిస్తుంది. ఎక్కువ కొండ మీద ప్రసంగాలు, అది ఎంత అద్భుతమైన ప్రసంగాలు చేస్తామంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ఇలాంటి ప్రసంగాలన్నీ కూడా ఒక శిష్యులు కొండ దగ్గర నేర్పి కొండ ప్రాంతాలు అక్కడ తిరిగి రానాయన ప్రభు కూడా ఆ కలవరికి కొండ దగ్గరికి. కాబట్టి మనం అందరం కూడా ప్రతి సంవత్సరం ఒక టైం వేస్ట్ అనుకోవద్దు, అర్థం అనుకోవద్దు. దేవుని యొక్క దర్శనం ప్రకారమే మనం నడుస్తున్నాం. అందరం ప్రతి సంవత్సరం గంట సేపు ఉన్నాం, అర్ధగంట సేపు ఈసారి దర్శనం ఈ స్థలము మీకు ఆశ్చర్యకరమైన స్థలం, ఈ స్థలము మీకు ఆరోగ్యకరమైన స్థలం, ఈ స్థలము అద్భుతాలు ఒంటరిగా వచ్చినారు, పనులు వచ్చినారు, దేవుడు స్థలములు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. మీకు సమస్యలు ఉన్న బాధలు నేను మీకు మోకళ్ళ ప్రార్థన దేవునికి ఇక్కడ మనం అందరం కూడా ఒక 10 నిమిషాలు అందరం ఒక లైన్గా నిలబడి దేవుడి చుట్టూ మంచిగా ప్రేమ కట్టి జ్ఞాపకం అందరూ మంచి ఫోటో వచ్చి తీసేయండి. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను, ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.